దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. సేవకుడు పడిండుటేనను లేచుటేనను ఎవరి పని? మనం ఎందుకు కలుగు చేసుకోవాలి? మన పిల్లలు రేపు దేవుని సాధనాలుగా ఉండాలి అంటే, మన పిల్లలు దేవుని మహిమను మరలా తిరిగి తెచ్చేవాళ్ళుగా ఉండాలి అంటే మన పిల్లలకు మనం ఏమి నేర్పాలి? జాగ్రత్త నాన్న, దేవుడు నీతో ఉన్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు, ప్రతిదీ లెక్క రాస్తాడు. రహస్యంగా జరిగించే సమస్తం రేపు తీర్పులోకి వస్తాయి. ఇది మన నుండి వారికి అందాలి. సహవాసంలో ఎప్పుడు వాక్యాన్ని వినటానికి వస్తాడో క్రమశిక్షణ ఉంటుంది, భయం పెరుగుతుంటుంది. రోజు రోజుకు క్రమశిక్షణ, భయం పెరగాలి అని అంటే పిల్లలని ఇప్పుడు సహవాసానికి దూరం చేయొద్దు. పిల్లల్ని మీ వెంట పెట్టుకునే రండి. మీరు పిల్లల్ని విడిచిపెట్టి మందిరానికి రావడం కాదు కావాల్సింది. మీరు ఎప్పుడు వస్తే రండిరా, నేను వెళ్ళిపోతున్నాను అనకండి. వాళ్ళని మీతో వెంట పెట్టుకుని తీసుకొని రావడం. ఇందాక తమ్ముడు ముందు నిలబెట్టి వాళ్ళ నిలబడని అన్నాడు. ఇలా పెంచండి పిల్లల్ని, వాళ్ళంతటా వాళ్ళు నియంత్రణతో కూర్చునేటట్టు అన్నాడు. ఆ మాటలో ఎంతో ప్రోత్సాహం ఉంది, చాలా ప్రోత్సాహం ఉంది. అంత మాత్రమే కాదు, మన పిల్లలు రేపు మనం లేకుండా దేవుని సన్నిధిలో నిలబడగలరు. మనం ఉండవండి, భవిష్యత్తు వాళ్ళది. మనం లేకపోయినా దేవుడు ఉంటాడు. భయభక్తులు కలిగిన వారిని విడిచి ఆయన ఉంటాడా? పరిశుద్ధతకు దూరంగా ఆయన ఉంటాడా? నీతికి ఆయన దూరంగా ఉంటాడా? ప్రార్థనకు ఆయన దూరంగా ఉంటాడా? భయభక్తులకు ఆయన దూరంగా ఉంటాడా? ఈ నేర్పవలసిన పాఠాలు మన ముందున్నాయి. కానీ ఒకటి చెప్తున్నాను, వచ్చిన చిక్కంతా ఏమిటంటే మనం బోధకులంగా ఉన్నాం కానీ ఆచరించేవాళ్ళంగా లేం. పిల్లలు నేర్చుకోకపోవడానికి రెండవ కారణం ఇది. మనం వారికి ఎగ్జాంపుల్ కాదు. మనం గనక వారికి లైవ్ ఎగ్జాంపుల్ అయితే ఖచ్చితంగా చూసి నేర్చుకొని పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎవరు ఉండరు. జాగ్రత్త సుమా. వారు మన ప్రవర్తనను అధ్యయనం చేస్తుంటారు, మన సంభాషణను అధ్యయనం చేస్తుంటారు. మనం ఎక్కడో మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ వారి చెవులకు ఆ మాటలు వినపడతాయి. ఖచ్చితంగా మన బోధకు మన జీవితానికి మధ్యలో ఏర్పడిన అగాధం మొట్టమొదటి